హాయ్, నేను గిరిధర్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి వస్తున్న కొన్ని కార్డ్స్ కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. మన ఛానల్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కోసం మాట్లాడాం, అలాగే ఎస్బీఐ కోసం మాట్లాడాం, అలాగే హెచ్డిఎఫ్సి కోసం మాట్లాడాం ఫ్రెండ్స్. ఇక నుండి మన కొత్త బ్యాంకులది మాట్లాడదాం కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన కొత్త వీడియోలన్నీ మీకు వచ్చి చేరుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మకర సంక్రాంతి కాబట్టి అందరూ బాగానే, మన తెలుగు వాళ్ళందరూ చాలా పెద్ద పండుగ కాబట్టి ఈరోజు కక్క ముక్కలన్నీ తిన్నారే అనుకుంటాను. ఎందుకంటే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ కార్డు కోసం మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ కార్డులో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కార్డులో వచ్చేసి దీనికి జాయినింగ్ ఫీ నిల్ ఉంది, యాన్యువల్ ఫీ నిల్ ఉంది. ఏంటంటే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. అలాగే ఇది ఒక బేసిక్ కార్డు ఫ్రెండ్. దీంట్లో పెద్ద బెనిఫిట్స్ ఏముండవు, అలాగే పెద్దగా డిసడ్వాంటేజ్ కూడా ఏముండదు. కాబట్టి ఇది ఒక మంచి కార్డు. చూడండి, ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ 118 డీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి కార్డు. దీని రేటింగ్ కూడా చూడండి. ఎందుకంటే ఈ బ్యాంకులతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి తెలుస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి. యాక్చువల్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి రూరల్లో ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిటీలోనే వీళ్ళు కాన్స్టిట్యూన్స్ చేసి మెయిన్ సిటీలోనే పెట్టున్నారు. ఇప్పుడు కూడా అది చాలా పబ్లిసిటీ చేశారు. అలాగే ఎక్కువ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కానీ రూరల్ ఏరియాకి అంతే ఇంకా రాలేదు. అలాగే అర్బన్ ఏరియా కూడా కొన్ని సిటీలో అయితే రాలేదు. మా సిటీ చాలా పెద్ద సిటీ, కానీ అక్కడ కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది లేదు. కాబట్టి ఈ కార్డు వచ్చేసి మోస్ట్లీ సిటీ పీపుల్కి అయితే చాలా వరకు తెలుసు ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఒక నార్మల్ సిటీ పీపుల్కి తెలుసు, కానీ ఒక అర్బన్ సిటీ పీపుల్కి అయితే పెద్దగా తెలియదు దీనికోసము. అలాగే ఫ్రెండ్స్ చూడండి, ఈ కార్డులో మనకి ఏమి ఇస్తున్నారంటే వీళ్ళు బెనిఫిట్స్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఈ కార్డులో మనకి చూడండి, జాయినింగ్ ఫీ వచ్చేసి నిల్ ఉంది, రెన్యువల్ ఫీ కూడా నిల్ ఉంది. దీని బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకి వీళ్ళు 500 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, మనకి ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు, ఏమి లేదు, కానీ మనకి 500 రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయము. అలాగే చూడండి, దీంట్లో మూవీ టికెట్స్ కానీ డైనింగ్స్లో కానీ మనకి ఎటువంటి ఏమీ లేదని చెప్తున్నారు. ఏమి రివార్డ్ పాయింట్స్ ఇయ్యరు, నిల్ ఏమి ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోండి. అలాగే చూడండి, ఫర్ ఎవ్రీ 100 రూపీస్ స్పెండింగ్ ఆన్లైన్, మన ఆన్లైన్లో కానీ 100 రూపీస్ స్పెండ్ చేస్తే 2 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఏం చేయాలంటే మళ్ళీ 1 రివార్డ్ పాయింట్స్ అయితే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ అయితే అదర్ ట్రాన్సాక్షన్ మనం బయట ఏదైనా చేసామనుకోండి, మనకి 1 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే ఆన్లైన్లో చూస్తే మనకి 2 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు. అలాగే మనము లోకల్గా మనము మాల్స్ కానీ గ్రోసరీస్ కానీ ఏదైనా సరే మనము ఆఫ్లైన్లో తీసుకున్నామంటే 100 రూపీస్ స్పెండింగ్కి మనకి 1 రివార్డ్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి, ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 25 పైసా ఫ్రెండ్స్. ఒక రివార్డ్ పాయింట్స్ వచ్చి ట్రావెల్ బెనిఫిట్స్ ఏం లేవు, గోల్డ్స్ క్లబ్ బెనిఫిట్స్ ఏం లేవు, అలాగే ఎయిర్ లాంచ్ యాక్సెస్ మనకి ఏం లేదు, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా ఏం లేదు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఏం లేదు దీంట్లో. అలాగే జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ మాత్రము ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. దానికోసం మాట్లాడదాం, అది ఎంత ఇచ్చారనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. అలాగే చూడండి, దీంట్లో మనకి వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా హెవీగా ఉంది సార్. చూడండి, 3.5% ఫర్ మంత్ అని చెప్తున్నారు. కాబట్టి చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ కార్డులు కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లాంటి కార్డు ఇది. అలాగే చూడండి, ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి వీళ్ళు ఆల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ 500 రూపీస్ టు 3000 ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది మనకి 1% అనేది ట్రాన్సాక్షన్లో మనకి వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మనకి 500 నుండి 3000 రూపాయల లోపు కొడితేనే మనకి 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇదొక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 500 కొట్టామనుకో 525 రూపీస్ అనేది వాళ్ళు మన దగ్గర నుండి ఛార్జ్ చేస్తారు.
అది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు మళ్ళీ. ఆ 25 రూపీస్ అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. కాబట్టి వీళ్ళేం చెప్తున్నారంటే ఆ 25 రూపీస్ మేము తీసుకోము, మళ్ళీ మీకు ఇచ్చేస్తాం అంటున్నారు. మన వాళ్ళు ఏమనుకుంటారు, చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 500 రూపీస్ మనం కొట్టాం కదా, మన దగ్గర ఏమో 25 రూపీస్ మేము మైనస్ చేసి ఇస్తారేమో అనుకుంటారు. అంటే వీళ్ళు 475 రూపీస్ పే చేసేస్తే అయిపోద్దేమో అనుకుంటారు. అలాంటి భ్రమలు ఏం పడకండి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా టెక్నికల్గా ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి కార్డులోనే ఇలాగే ఉంటాయి, ప్రతి కార్డ్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఫ్యూల్ సర్చ్ యావర్ అంటే మన దగ్గర నుండి తీసుకున్నాం వెంటనే ఆ కొంచెం అమౌంట్ని మళ్ళీ రిటర్న్ చేస్తారు. కాబట్టి అది వేవ్ ఆఫ్ అని చెప్తారు. మీరు దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం ఏం లేదు. కాకపోతే మోస్ట్లీ మీరు ఎక్కువగా ఫ్యూల్ పర్చేస్ చేసేటట్టయితే ఫ్యూల్ పర్చేస్ కార్డ్స్ కూడా చాలా ఉన్నాయి, మన ఛానల్లో కూడా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు కోసం మాట్లాడాం, అలాగే ఎస్బీఎస్ఎల్ క్రెడిట్ కార్డు కోసం కూడా మాట్లాడాం మన ఛానల్లో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. దాంట్లో ఏమి ఉన్నాయి ఏమేమి లేదనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు చూడండి. అలాగే మీరు దీన్ని చూడండి, క్యాష్ అడ్వాన్స్ ఛార్జెస్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడు కూడా మీరు విత్డ్రా అనేది చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఎక్కువ అమౌంట్ మనము విత్డ్రాల్ చేస్తే అంత ఛార్జ్ చేస్తారు. చూడండి, వీళ్ళు మినిమం 300 రూపీస్ ఫర్ 10,000 విత్డ్రా అని పెట్టారు కదా, దాని నుండి ఎంత మనం చేస్తే దాంట్లో మల్టిప్లైగా ఎంత తీసుకోవాలనేది వాళ్ళే నిర్ణయించి తీసుకుంటారు, మన చేతిలో ఏముండదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏటీఎంకి వెళ్ళి మాత్రం అమౌంట్ అనేది తీయకండి. ఎందుకంటే అది చాలా మన సివిల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా కార్డ్ని వాడండి. అది ఏ కార్డ్ అయినా సరే, చార్జబుల్ కార్డ్ అయినా సరే, అన్చార్జబుల్ కార్డ్ అయినా సరే, ఏదైనా సరే, లైఫ్ టైమ్ కార్డు లేకపోతే మన ఇయర్లీ ట్రాన్సాక్షన్ ఛార్జ్ కార్డ్స్ ఏమున్నా సరే మీరు ఏటీఎంకి వెళ్ళి మాత్రం అమౌంట్ అనేది తీయకండి. తీస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాని నుండి. కాబట్టి మీరు దాన్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే దీనిలో వచ్చేసి మనకు 45 డేస్ మనకు క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నారు. కాబట్టి అదొక మంచి విషయం, ఒకసారి చూసుకోండి. దీని నుండి మనం 75,000 రూపీస్ మనం స్పెండ్ చేస్తే దీంట్లో మనకి 75 రూపీస్ అనేది 750 రూపీస్ అనేది మనకి క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే 4 కాంప్లిమెంటరీ పీవీఆర్ మూవీ టికెట్స్ ఇస్తామని చెప్తున్నారు. అవన్నీ క్లియర్గా చదువుకోండి. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే వీడియోని కూడా పాస్ చేసుకొని మీరు ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలుసుకొని కార్డ్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చి ఒక బేసిక్ లెవెల్ కార్డు. కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ కార్డ్ని. ఎందుకంటే ఈ కార్డులో మనకి పెద్దగా డిస్కౌంట్ చేయడం అనేది ఏం లేవు, మనకి డిగ్రేడ్ అనేది చేయడానికి కూడా ఏం లేదు, అలాగే పెద్దగా ప్లస్ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఒక బేసిక్ నార్మల్ కార్డ్. కాబట్టి ఒకసారి చూడండి కార్డ్ని, మీకు ఓకే అనిపిస్తే కార్డ్ని అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్లు పెంచడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.